Welcome students, welcome to Manavadi videos. జేఈకి సంబంధించి 29th 30th ఫస్ట్ వరకు ఉన్న ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రతి ఒక్క అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ అడ్మిట్ కార్డ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్, ఆల్రెడీ తెలిసిందే. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి లేకపోతే 2 years మీరు పడిన కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి ఎక్కడ మిస్ అవ్వరు. అలాగే ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో 27th ఫస్ట్ రోజు మనకు రిలీజ్ అయ్యింది జేఈ మెయిన్ అడ్మిట్ కార్డ్స్. కానీ తర్వాత మళ్ళీ ఈ రోజు మనకు 29th 30th అండ్ ఫస్ట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి. సో జనరల్గా మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దేనిపైన క్లిక్ చేయాలని మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో దీనిపైన ఇక్కడ మీకు స్క్రాలింగ్ అయితే కనబడుతుంది కదా. ఈ స్క్రాలింగ్ ఏదైతే ఉందో ఈ స్క్రాలింగ్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ స్క్రాలింగ్ జనరల్గా మీకు ఒక్కొక్కసారి రాదు. సో ఇక్కడ ఈ రైట్ యారో మార్క్ ఏదైతే ఉందో ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే ఒక్కొక్కటిగా మీకు స్ప్రెడ్ అవుతుంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే జేఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పి ఉంది. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా పేజ్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి. చాలా మంది అప్లికేషన్ నెంబర్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అప్లికేషన్ నెంబర్ అంటే మీరు అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక నెంబర్ వచ్చి ఉంటుంది మీకు. దాన్ని అప్లికేషన్ నెంబర్ అంటారు. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, తర్వాత మంత్ యాజ్ వెల్ యాజ్ ఇయర్ డే మొత్తం కూడా ఇక్కడ ఇవ్వండి. తర్వాత దాని కోర్స్ ఏదైతే ఉందో అది బీఈ బీటెక్ అని చెప్పేసి అది సెలెక్ట్ చేసేసుకోండి. దాన్ని ఇక్కడ ఏదైతే ఉందో ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని ఉంది కదా. ఈ సెక్యూరిటీ పిన్ అనేది జాగ్రత్తగా నంబర్ చూసి ఆ నంబర్ని ఇక్కడ టైప్ చేయండి. సబ్మిట్ అని కొట్టండి. సబ్మిట్ అని కొట్టగానే మీకు జేఈ మెయిన్స్ సంబంధించిన అడ్మిట్ కార్డ్ అక్కడ రిలీజ్ అయ్యి ఉంటుంది. సో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. సో అడ్మిట్ కార్డు ఓపెన్ చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్, అడ్మిట్ కార్డు 3 or 4 ప్రింట్అవుట్స్ తీసుకోండి. 3 to 4 ప్రింట్అవుట్స్. ఈ ప్రింట్అవుట్స్ తీసుకున్న తర్వాత అడ్మిట్ కార్డు పైన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ రకంగా బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ని ఎటువంటి పరిస్థితిలో దీని ఫోల్డింగ్ కానీ లేకపోతే కొట్టేతలు కానీ ఏమి చేయకండి. అడ్మిట్ కార్డ్ ఆ బార్ కోడ్ని వాళ్ళు స్కాన్ చేస్తారు. ఇన్విజిలేటర్స్ స్కాన్ చేసిన తర్వాత దాని ద్వారా మీ డీటెయిల్స్ అని వాళ్ళకి వస్తాయి. కాబట్టి మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు. తర్వాత 3 to 4 కాపీస్ తీసుకోమన్నాను కదా ప్రింట్అవుట్. దాంట్లో ఫస్ట్ ఒక కాపీ పైన మీరు ఏం చేస్తారంటే కింద థంబ్ ఇంప్రెషన్ కోసం ఒక ప్లేస్ ఉంటుంది. తర్వాత మీ ఫోటో కోసం అని ఒక ప్లేస్ ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ కోసం అని ఒక ప్లేస్ ఉంటుంది. ఒక చోట ఏదైతే ఫస్ట్ లెఫ్ట్ దాంట్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే అతికిస్తారో కొత్తగా ఏం తీసుకోకండి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే పాస్పోర్ట్ ఉంటుందో అదే పాస్పోర్ట్ సైజ్ని పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ని అతికించండి. పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అతికించేటప్పుడు కూడా జాగ్రత్తగా అతికించండి. ఏదైతే గమ్ ఉంటుందో, గ్లూ ఉంటుందో, జనరల్గా మధ్యలో పూస్తారు, పక్కన సైడ్స్ పూయారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ గ్లూ లూజ్ అయిపోయి వాళ్ళు మీరు డ్రాప్ బాక్స్ వేసినప్పుడు పొరపాటున ఫోటో కూడా పక్కకి పడిపోతే మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి గ్లూ 4 sides పూయండి. 4 sides పూసి స్ప్రెడ్ చేసి దాన్ని ఇక్కడ అతికించండి. సో ఇది మీకు అబౌట్ ద ఫోటోగ్రాఫ్. అండ్ సిగ్నేచర్ అనేది థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. లెఫ్ట్కి రైట్కి కంపల్సరీ థంబ్ ఇంప్రెషన్ అనేది థంబ్ని స్ప్రెడ్ చేయాలి. పెట్టిన తర్వాత ఇంక్ ప్యాడ్ పైన స్టాంప్ ప్యాడ్ పైన పెట్టి దాన్ని పేపర్ పైన పెట్టినప్పుడు ఇటు లెఫ్ట్కి రైట్కి మెల్లగా టిల్ట్ చేయాలి మీ థంబ్ని. సో దాని ద్వారా ఏంటంటే మీ కంప్లీట్ థంబ్ అనేది పడుతుంది. సో ఇది జనరల్ ప్రాక్టీస్. తర్వాత లాస్ట్లో ఇంకొకటి ఉంటుంది సిగ్నేచర్ అయితే ముందు రోజు చేయకండి. ఇది మాత్రం న్యూజిలేటర్ ముందర పోయి చేయాలి. ఇది ఫస్ట్ కాపీ. సెకండ్ కాపీ కూడా ప్లెయిన్ బ్లాంక్ తీసుకోండి. ఫోటోగ్రాఫ్ ఒకటి పక్కన పెట్టుకోండి. స్టాంప్ ప్యాడ్ పక్కన పెట్టుకోండి. ఒక బాల్ పాయింట్ పెన్, ట్రాన్స్పరెంట్ కలర్ ఉన్న బాల్ పాయింట్ పెన్ ఒకటి 3 తీసుకోండి. ఇన్ కేస్ అక్కడ ఒకవేళ ఏదైనా వాళ్ళు ఇబ్బంది పడి మళ్ళీ మిమ్మల్ని చేయమంటే అక్కడికి పోయి చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. దెన్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐడి కార్డ్ వచ్చి గవర్నమెంట్ ఐడి కార్డ్ కంపల్సరీ కావాలి. గవర్నమెంట్ ఐడి కార్డులో ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఆధార్ కార్డ్ కానీ మీరు తీసుకువెళ్తే ఆధార్ కార్డు కంపల్సరీ గవర్నమెంట్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అక్కడ ఆధార్ కార్డు అని ఆప్షన్ ఇచ్చి మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. దానికి మీకు డిక్లరేషన్ ఫామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలని చెప్పి కూడా ఉంది. సో ఆ డిక్లరేషన్ ఫామ్ని తీసుకెళ్ళండి. ఓకే, ఇన్ కేస్ ఆధార్ కార్డు లేకపోతే డిక్లరేషన్ ఫామ్తో పాటు ఇంకేం ఐడి కార్డ్స్ తీసుకెళ్లాలంటే గవర్నమెంట్కి సంబంధించిన ఎనీ ఐడి ప్రూఫ్ ఉన్నది, లైక్ ఓటర్ ఐడి కానీ లేకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ 2 తీసుకెళ్లొచ్చు. ఇవి కూడా లేకపోతే ఏం తీసుకెళ్లొచ్చు అంటే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ తీసుకెళ్లొచ్చు. ఇప్పటిదాకా హాల్ టికెట్స్ రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ అయితే లేదు. ఇంకా ఏమైనా తీసుకెళ్లొచ్చా అంటే మీ రేషన్ కార్డ్ని తీసుకెళ్లొచ్చు. ఇంకా ఏమైనా తీసుకెళ్లొచ్చా అంటే ఇన్ కేస్ ఒకవేళ ఇవన్నీ కాకపోతే మీ ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్ సంబంధించి మీ దగ్గర ఏదైనా ఒక పాస్బుక్ దానిపైన మీ ఫోటో ఉంటే ఆ ఫోటో అది తీసుకెళ్లొచ్చు. కానీ బట్ ప్రొవైడెడ్ ఈ ఫోటో మీరు జేఈలో పెట్టిన ఫోటో 2 కూడా ఒకటే అయి ఉండాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకుని అక్కడికి వెళ్ళండి. అండ్ ఫైనల్గా వచ్చేటప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ఫామ్ ఏదైతే ఉందో అక్కడ డ్రాప్ బాక్స్ ఉంటుంది, డ్రాప్ బాక్స్లో వేసేయాలి. ఈ ఫామ్తో పాటు మీకు లోపల కొన్ని రఫర్ కోసం ఒక 6 పేపర్స్ ఇస్తారు. ఈ పేపర్స్ని బయటికి మాత్రం తీసుకొని రాకండి ఎటువంటి పరిస్థితుల్లో. అండ్ ఇంపార్టెంట్ హాల్ టికెట్ పైన ఏమీ రాయకండి.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు అక్కడ లోపలికి ఏవి అలో చేయరు. డ్రెస్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్లో మీకు ఖచ్చితంగా ఫార్మల్స్ ట్రై చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో హుడీస్ కానీ జాకెట్స్ కానీ వేసుకోకండి. ఈవెన్ గర్ల్స్ కూడా దుప్పట ఉండేటట్టుగా, దుప్పట లేకుండా మీరు ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ మళ్ళీ చెకింగ్ అప్పుడు ఇబ్బంది కాకూడదు మీకు. అండ్ ఇంకొకటి, రిలీజియన్ రిలేటెడ్ అటైర్ ఏదైనా వేసుకుని వెళ్తే మాత్రం ఆ రిలీజియన్ అటైర్ వాళ్ళు చెకింగ్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది లేదు అనుకున్నట్టు ఉన్న వాళ్ళే వేసుకుని వెళ్ళాలి. అండ్ చాలా వరకు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు గోల్డ్ జ్యువెలరీ కానీ లేకపోతే టాటూస్ కానీ హెన్నా మెహందీ ఆర్ సంథింగ్ దాన్ని కానీ అలో చేయరు. సో అట్లాంటివన్నీ లేకుండా మీరు జాగ్రత్త పడండి. మెహందీ ఇవన్నీ లేకుండా లోపలికి వెళ్ళండి. అండ్ షూస్ సంబంధించి, షూస్ ఇటువంటి పర్సన్లో హై హీల్స్ షూస్ని మాత్రం వేసుకోకండి. ఎందుకంటే హై హీల్స్ షూస్ వేసుకుంటే ఈ హై హీల్స్ షూస్ని వాళ్ళు బ్యాన్ చేశారు. సో ప్లెయిన్ చెప్పులు ఏదైతే ప్లెయిన్గా ఉంటాయో వాటిని వేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ మాత్రం ప్లెయిన్ హీల్స్ ఉండేటివి మాత్రం, ప్లెయిన్ సోల్ ఉండేటివి మాత్రం వేసుకొని వెళ్ళండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తేనే మీరు ఏ టెన్షన్ లేకుండా పాజిటివ్ వైబ్స్ లోపలికి వెళ్ళి ఎగ్జామ్ అంతా కంప్లీట్ చేసి ప్రశాంతంగా బయటికి రాగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లోపలిపై ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ రాకపోతే నేను ఇంకొక వీడియో చేయబోతున్నాను చీట్ కోడ్ సంబంధించి. వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు కావాల్సిన మార్కులు ఎన్నైతే మీరు సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఎన్నైతే మీకు ఎలిజిబుల్ మార్క్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ వీడియో ఉంది, అది ఖచ్చితంగా రాక్ అవుతుంది ఆ వీడియో మాత్రము. ఇన్ కేస్ ఆ వీడియో మీకు ఉపయోగం లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు నా ఛానల్ని. కానీ మాత్రం అది చాలా ఉపయోగపడే వీడియో. చీట్ కోడ్స్ ఇంకొక 1.5 అవర్లో వచ్చేసిన ఈ వీడియో తర్వాత. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, అందరూ బ్రహ్మాండంగా రావాలి, అంత మంచి పర్సెంటేజ్ రావాలి. మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఈసారి జేఈఈ మెయిన్స్లో టాప్ ర్యాంక్ కొట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.